ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు త్వరలోనే కౌన్సిలింగ్లు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రవేశాల్లో రిజర్వేషన్లు అమల్లో ఉండటంతో విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి కాగా, ఈ పత్రం కోసం విద్యార్థులు మీ సేవ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ రోజుల తడబడి తిరగాల్సి వస్తోంది. ఈ పత్రం జారీకి పేర్కొన్న నిర్దిష్ట సమయం 30 రోజులే కావడంతో కుల ధృవీకరణ పత్రాలు సకాలంలో రాక గత ఏడాది అనేక మంది జాతీయ, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మీ సేవల్లో కొత్త సేవ అందుబాటులోకి తేనుంది. నిమిషంలోనే కుల ధృవీకరణ పత్రం ఇచ్చే ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం పాత ధృవీకరణ పత్రం సంఖ్యను చెప్పాల్సి ఉంటుంది. అది నమోదు చేసిన వెంటనే కొత్త సర్టిఫికేట్ తీసుకోవచ్చు. పాత సర్టిఫికేట్ నెంబర్ తెలియకపోతే ఆధార్ నెంబర్తోనే తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇకపై రాష్ట్రంలో ఎక్కడి మీ సేవ నుంచైనా ఈ ధ్రువపత్రాన్ని పొందవచ్చు. ఈ కొత్త సేవలను ఈ నెల 27న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. పౌరులకు సత్వర సేవలు అందించాలన్న లక్ష్యంతోనే వీటిని అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి తెలిపారు.